నమస్తే ఏబినాంధ్రయోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత దర్శకుడు ఎంఎస్ రాజు గారు ఉన్నారు. ఈయన డైరెక్ట్ చేసిన అగధ సినిమా టీజర్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఒక టీజర్తోనే మళ్ళీ ఎంఎస్ రాజు ఈజ్ బ్యాక్ అన్న ఒక ఇదైతే ఇండస్ట్రీలో వచ్చింది. మరి ఈ సినిమా గురించి అలాగే తన కెరియర్ గురించి ఎంఎస్ రాజు గారు ఏం చెప్తారు? అలాగే 10వ తారీఖు ఆయన బర్త్డే రాబోతుంది. మరి ఈ బర్త్డే స్పెషాలిటీ ఏంటి? వీటన్నిటి గురించి ఇప్పుడు ఎంఎస్ రాజు గారు మనతో మాట్లాడబోతున్నారు. లెట్స్ వెల్కమ్ ఎంఎస్ రాజు గారు. నమస్తే ఎంఎస్ రాజు గారు. నమస్కారం అండి. సో ఒక్క టీజర్తోనే మొత్తానికి ఒక సంచలనం సృష్టిస్తున్నట్టున్నారు మళ్ళా. అవునండి. అగధ అగధ ఒక్కసారి మొత్తం ట్రాక్ మార్చేశారు. అంటే ఒక ప్రొడ్యూసర్గా మీకున్న ట్రాక్ రికార్డ్ కానీ, ఆ తర్వాత డైరెక్టర్గా మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ, వీటన్నిటికీ ఆల్టుగెదర్ డిఫరెంట్గా ఒక హారర్ బ్యాక్డ్రాప్లో రావాలి అనుకోవడానికి ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? అంటే ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతుంది. నేను ఇచ్చిన టీజర్ బట్టి కొంచెం హారర్ బ్యాక్డ్రాప్ లానే అనిపిస్తుంది. బట్ దీంట్లో చాలా ఇంకొక 2-3 యాంగిల్స్ ఉన్నాయండి ఫిల్మ్లో. దెర్ ఈజ్ సంథింగ్ లైక్ డివైన్. ఓకే, డివైన్ ఫీలింగ్ ఉంది. తర్వాత మంచి ఎమోషనల్ ఫిల్మ్ యాక్చువల్గా. సాధారణంగా హారర్ని కామెడీ రెండు బాగా జెల్ అవుతాయి. సో నేను కామెడీ అనే పార్ట్ని తీసేసాను పక్కకి. ఓకే, అంటే దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ విచ్ షుడ్ బి టోల్డ్ వెరీ సీరియస్లీ. ఇది కామెడీగా చెప్తే కుదిరే కథ కాదు, ఇది చాలా ఎమోషనల్ కథ ఇది. సో ఆ ఎమోషన్స్ హారర్ ఫిల్మ్లో కుదరడం అనేది చాలా కష్టం. ఇందులో కుదిరిని దేవుడి దయ వల్ల. ప్లస్ ఆ భయం అనే అంశం ఒకటే మనకి యాక్చువల్గా చాలదండి. అంటే మనకి ఎంతసేపు భయపడతాం? ఓకే, 2 గంటల 20 నిమిషాల సినిమా అనుకోండి, అలా ప్రతి నిమిషం భయపడుతూ ఉంటే ఏం రాసి ఎంతసేపు కూర్చుంటాం అలాగా. దానికి తగ్గ మంచి మంచి ఎమోషన్స్, క్యారెక్టర్స్, తర్వాత మంచి మంచి క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ ఉండాలి అని అనుకుంటున్నానండి. సో అట్లా అనుకుని నేను ఈ సినిమా ఒక డిఫరెంట్ మోడ్లో నేను యాక్చువల్గా అయితే దేవి అనే ఫిలిం తీశాను. మీకు అందరికీ తెలిసిన విషయమే. దేవి సినిమాలో భక్తి పాట ఎక్కువ ఉంటుంది, కొన్ని అంశాలు హారర్కి సంబంధించిన ఉంటాయి. ఓకే, అది మేము హారర్ సినిమా అనేటట్టు మేము ఆ రోజుని మేము చెప్పలేదు. అది ఒక భక్తి ప్రధానాంశం అని చెప్పాం, కానీ హారర్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. అంటే పోటాపోటీగా ఒక వార్ లాగా ఉంటుంది. సో అదే కైండ్ ఆఫ్ వార్ కొన్ని ఫిల్మ్స్లో, తర్వాత అరుంధతి లాంటి ఫిల్మ్స్లో కూడా ఆ కైండ్ ఆఫ్ వార్. సో ఇందులో కూడా ఒక ప్రాబ్లమ్ని భుజాన వేసుకున్న ఒక క్యారెక్టర్, అసలు ప్రాబ్లం ఏంటనేది. ఓకే, సో న్యాచురల్గా ఏంటంటే అప్పటి ట్రెండ్కి అవేమో దేవుడు వర్సెస్ దెయ్యం అలా. ఇప్పుడు కూడా ట్రెండ్ మారలేదండి అనుకుంటాం, కానీ చెప్పిన విధానం అంటే మొన్న మహావతార్ సినిమా ఏదో వచ్చింది, మహావతార్ నరసింహ మొత్తం భక్తే కదండి. అందులో ఉన్నదంతా భక్తే కదా. సో హౌ వి టెల్ ద స్టోరీ, మనం దాన్ని ఎలా చెప్పగలిగాము, ఎలాగా జనాన్ని కూర్చోబెట్టగలిగాము తప్ప అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు అనేది కాదండి. మనం తిండి ఇదే కదా తింటాం ఇప్పుడు. బట్ చెప్పే తీరు అంటే అప్పుడు రోజులు ఎలా చెప్పాము, ఇప్పుడు రోజు ఎలా చెప్పాము అనే తీరే మనకి. బట్ ఈ ఫిలిం వరకు, అగధా ఫిలిం వరకు కొంచెం అల్ట్రా మోడర్న్ ట్రీట్మెంట్ ఇచ్చానండి నేను. ఓకే, వెరీ అల్ట్రా మోడర్న్. అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ని నా ఫిలిమ్స్లో ఉంటాయి సాధారణ ఎమోషన్స్. మ్యూజిక్ ఒకటే ఉండదు, బట్ టోటల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ టోటలీ బీ ఏ వెరీ వెరీ బిగ్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. దీనికి కావాలండి ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి అన్నిటితో పాటు మంచి రీ రికార్డింగ్ కావాలి, మంచి షార్ట్స్ బాగా తీయాలి, మంచి సీజీ కావాలి, చాలా పేషెన్స్ కావాలి మనకి ఫస్ట్. ఓకే, చాలా పేషెన్స్ కావాలి. నాకు దేవి సినిమా తీసినప్పుడు దాదాపు ఆ ఫిల్మ్ గ్రాఫిక్స్ అంటే ఏంటో నాకు తెలియదు. సో స్టార్ట్ చేసాం, అది మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళిపోయాం. కథ డిస్కస్ చేసుకుంటా షూటింగ్ చేసుకుంటా దాదాపు అప్పట్లో 26 నిమిషాలు. అంటే 26 నిమిషాలు అప్పుడు రెండర్ అయ్యి మొత్తం చేసి సీజీ చేయడానికి సాంకేతికంగా అంత డెవలప్. అప్పుడు ఆ రోజులు మేము బాంబేలో చేయించాం. అప్పుడు కూడా చిన్న సినిమా అయినా ఆ రోజు నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి దాన్ని చేసి ఎంత టైం పట్టినా కూడా మెల్లగా ఆ తర్వాత రిలీజ్ తీసుకొచ్చాం. తర్వాత విషయం అది. ఇక తర్వాత అది హిస్టరీ.
సో ఇప్పుడున్న సాంకేతిక విజ్ఞానం కానీ ఇప్పుడున్న ఇదికి సీజీ అనేది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఎలాగ ఆ కథలో ఉన్న సీజీని ఆ కథలో ఉన్న దాంట్లో ఇంతకుముందు ఎవరు చూపించని విధంగా ఏం చూపించగలం. ఇప్పుడు మీకు అరుంధతి లాంటి ఫిల్మ్లో మీకు మ్యాజికల్ మూమెంట్స్ ఉండవు, బట్ దేవిలో ఉంటాయి మ్యాజికల్ మూమెంట్స్. ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో ఒకడు బాణం వేస్తే అటు నుంచి ఇంకో బాణం వేయడం, దోస్ ఆర్ కాల్డ్ మ్యాజికల్ మూమెంట్స్. ఆ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఈ ఫిల్మ్లో ఉంటాయి, దేవిలో ఉంటాయి, మళ్ళీ ఇందులో ఉంటాయి. నాకెందుకు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లాగా ఇష్టం, బట్ చాలా ఇయర్స్ పట్టింది ఆ సినిమా తీయడానికి. కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఆ కైండ్ నేను అన్నా, అది టోటల్గా భక్తి, ఇది టోటల్గా ఇప్పుడున్న జనరేషన్కి కూడా బాగా స్ట్రాంగ్గా అంటే 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 వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా, ఉండే విధంగా చేసిన ట్రీట్మెంట్. అంటే దేవిలో భక్తి అనేది ఫ్రంట్ లైన్లో ఉంది, ఈ సినిమాకి వచ్చేసరికి భక్తి అనేది అండర్లైన్లో. ఓకే, అండర్లైన్లో. ఓకే. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఎంఎస్ రాజు అగధ సినిమా తీస్తున్నారు అని ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అన్న ఫీల్ అయ్యారు తప్ప అంత ఎగ్జైట్మెంట్ అనేది కనపడలా. స్టెప్ బై స్టెప్ క్యారెక్టర్స్ రివీల్ చేసుకుంటూ వస్తున్నారు, ఓకే, ఏదో కొంత క్యూరియాసిటీ పెరుగుతూ వచ్చింది. సార్ నిన్న టీజర్ చూసిన తర్వాత ఒక్కసారిగా అటెన్షన్ అనేది గ్రాబ్ అయిపోయింది. సో మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అసలు? నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఎక్కువ చెప్పకూడదు, ఎక్కువ చెప్తే మళ్ళీ అంటే ఈవెన్ అన్ని చోట్ల నుంచి, ఈవెన్ కామన్ ఆడియన్స్ నుంచి, బిజినెస్ సర్కిల్స్ నుంచి, ఇండస్ట్రీ నుంచి కానీ నాకు ఇంతకుముందున్న ఒక ఫ్యాన్స్ ఏదైతే ఎంఎస్ రాజు ఫిల్మ్ అని అంటే ఫస్ట్ నా పేరు పడితే క్లాప్స్ కొట్టే జనం కానీ వాళ్ళు మళ్ళీ కాల్స్ కానీ రావడం, మళ్ళీ నేను చూసింది ఎస్టర్డే ఇవాళ ఇందాక మీతో వచ్చి ఇంటర్వ్యూ చేసే వరకు కాల్స్ మోగుతూ ఉన్నాయి. అట్లా నాకు నిన్న ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయినట్టు ఉందండి. యాక్చువల్గా అది నాట్ ఏ టీజర్ రిలీజ్ అయినట్లేదు, సినిమా రిలీజ్ అయినట్టు ఉంది. సో అది మంచి సక్సెస్ అని అనుకుంటున్నాను. నేను చూసి అన్నీ చూశాను లైఫ్లో, బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ నేను కమ్బ్యాక్ రావాలని అన్నప్పుడు ఈ సంతోషం వేరేగా ఉంటుంది. మళ్ళీ ది సేమ్ టైం ఇదే విధంగా సినిమా కూడా రేపొద్దున మంచి పే అనే కనుక బాగా చేసి జనానికి కూడా బాగా ఎక్కాలని దేవుడు కోరుకున్నాను. అంటే టీజర్ వచ్చిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎంఎస్ రాజు ఈజ్ బ్యాక్ అన్న వర్డ్ అయితే ఉపయోగించారు. అది మీ దాకా వచ్చిందా? యా ఆఫ్ కోర్స్, నేనే కమ్బ్యాక్ ఫిల్మ్ లాగానే నేను యాక్చువల్గా చేశానండి సినిమా. అంటే కష్టం అనేది మ్యాండటరీ, ఏ ఫిల్మ్ మేకర్ అయినా కష్టం అనేది ఇట్స్ ఏ మ్యాండటరీ, బట్ ఈ సినిమాకి టూ మచ్ కష్టం అండి. అది మాటలో బయటికి చెప్పుకోలేదు కష్టం అది. ఓకే, అది రేపు పొద్దున ఆడియన్స్కి చూస్తే కూడా సినిమా వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరు కష్టపడ్డారు, అది వచ్చి ఎంఎస్ రాజా వారి యొక్క టెక్నీషియన్సా వాళ్ళ యాక్టర్సా అనేది కాదు. వీళ్ళు బాగా చేశారు యాక్టర్సు, వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు స్టార్లు అవుతారు, వీళ్ళు స్టార్లు అవుతారు, ఇట్లా తప్ప ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పెయిన్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఫిల్మ్స్కి ఒక పెయిన్ తీసుకునే ఉండండి, ఎక్కువ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యండి, ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ నాయే, యాక్చువల్ స్టోరీ ఐడియాస్ నాయే. బట్ అప్పుడు నేను ఎంత పెయిన్ అనుభవించాను, ఎంత టెన్షన్ పడ్డాను ఒక ఫిల్మ్కి, ఊరికే సక్సెస్ రాదు కదండి చివరి వరకు కూడా. ఈవెన్ థియేటర్లో సినిమా చూసినప్పుడు కూడా ఆ సినిమా పెద్ద హిట్, అందులో ఒక సినిమా పెద్ద హిట్, నువ్వు వస్తాను వద్దంటున్నా, బట్ ఎక్కడో ఒక యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా బెటర్గా తీయాలా థియేటర్లో వెళ్ళిపోయాను బయటికి. మా డిస్ట్రిబ్యూటర్ నాతో పాటు పరిగెత్తుకొచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే సూపర్ హిట్ సార్ సినిమా అన్నాడు, కాదు ఇంకేదో తీసుండాలి. సో ఈ సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఎక్కడో ఒక దగ్గర వస్తుంది. అలాంటి ఒక సాటిస్ఫాక్షన్ నాకు దేవి, ఒక మనసంతనవే. ఈ మధ్య నేను చేసిన ఒక అల్లరి సినిమా ఒకటి, డర్టీ హెరీ అనే ఫిల్మ్ ఒకటి, లాస్ట్ 40 minutes బాగుంటుంది. తర్వాత ఈ ఫిల్మ్ అండి, ఇది ఈ ఫిలిము అనేది ఏదో విధంగా ఈ లెవెల్ కాదు, లేకపోతే ఆడియన్స్ లెవెల్ కాదు, ఒక ఫిల్మ్ మేకర్ లెవెల్ కాదు, ఇంకేదో లెవెల్కి వెళ్ళి చేయాలి, నా బుర్ర బదలైనా పర్లేదు, ఇంకొక లెవెల్కి వెళ్ళి చేయాలి, ఇంకొక లెవెల్లో ఉండాలి సినిమా అనే థింకింగ్లో వెళ్ళాను. సో లెట్స్ హోప్ అండ్ సీ వాట్ ఈజ్. ఐ పుట్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్, ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్. ఇన్ని సినిమాలు తీశారు, ఎన్నో మంచి హిట్స్ ఇచ్చారు, కానీ ఏ రోజు మీ మిసెస్ని ఆడియన్స్ ముందు తీసుకురాలా? మొన్న మీరు ఫంక్షన్లో చెప్పారు, అసలు ఈ జానర్లో సినిమా చేయమని చెప్పింది మా ఆవిడే అని. అవునండి. అంటే మీ మిసెస్ మాట ఎంతవరకు వింటారు మీరు? అంటే అలా కాదండి, ఫస్ట్ నుంచి కూడా
నేను ఏదన్నా కథ అనుకున్నప్పుడు తనకే చెప్తా ఫస్ట్. మ్మ్. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఈవెన్ మనసంతా నువ్వు ఇలాంటి ఫిలిం ఉందండి. అందులో ఒకటి బీచ్ దగ్గర సీన్ ఉంటుంది, చాలా వెరీ ఫేమస్ సీన్. ఆ బీచ్ దగ్గర సీను రాత్రి 12 గంటలకు 1 గంటకో అసలు దాన్ని మామూలుగా ఎలా చెప్పాలంటే హీరోయిన్ని రిజెక్ట్ చేయాలి, కానీ దాన్ని ఎలా చెప్పాలి మ్మ్. అని దాని మీద రెగ్యులర్గా ఆలోచిస్తారు అందరూ. మ్మ్. అందరూ పెద్దవాళ్ళే, అందరూ లేదు రెగ్యులర్గా ఆలోచిస్తారు. రెగ్యులర్గా కాదు, ఏదో కొత్తగా ఉండాలి, ఒక 2-3 కొత్తదనం ఉంటే తప్ప లేవదు సినిమా. కామెడీ ఒకటే కాదు, లేదా ఎమోషన్స్ ఒకటే కాదు, ఏదో కొత్తదనం ఉండాలి. ఆలోచిస్తూ 1 గంటకు ఇప్పుడు నాకు ఒక ఇది తట్టి, తన ఇష్టపడిన అమ్మాయే తను ఇష్టపడుతుంది, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తే చెమ్మే కొడద్దండి. మ్మ్. ఆ సీన్ క్రియేట్ అయిందండి. ఆ సీన్ క్రియేట్ అయిన తర్వాత నేను వెంటనే మా ఆవిడ లేకొట్టి సీన్ వినగానే ఆ నిద్రలో విని ఎక్స్ట్రాడినరీ ఉంది, సరే నువ్వు వెళ్ళి పడుకో. ఇది 10 రోజులు దీన్ని నా టెక్నికల్ టీమ్స్ అందరికీ చెప్పడానికి ట్రై చేశాను. అందరూ ఒకళ్ళిద్దరు అర్థం చేసుకున్నారు, మిగిలిన వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. మ్మ్. నేను చేస్తున్న తప్ప ఏంటా అనేది అంటే మెల్లగా దాన్ని ఏం చేశానంటే ఫార్మేట్లో రాశానండి. ఓకే. రాసిన తర్వాత చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా పరుచూరి వెంకటేశ్వర గారు చూసి, ఇది కదా మాకు కావాలి, ఇది బాగుంది ఐడియా, మ్మ్. ఇదేంటంటే ఆల్రెడీ చెప్పాను కదా అంటే, నువ్వు నాకు చెప్తే అర్థం కాల, మ్మ్. నువ్వు రాసి చూపిస్తే అర్థం కాదు అంటే. నాకు రాయడం అంటే ఊరికి రఫ్గా రాశాను. సో నేను అంత రచయితని అప్పట్లో పెద్ద అంటే ఊరికి నాకు ఇలా ఉండాలి చెప్తాను మేబీ. సో అది బాగుందని అప్పుడు ఆయన సీన్ రాశారు. సో అట్లా దాదాపు అన్ని ఫిల్మ్స్ నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. ఇంకోటి నేను ఇప్పుడు బాగా గుర్తండి, ఈ సినిమా దేవి అనేది ఎందుకు స్పెషల్ అంటే ఈ గ్రాఫిక్స్ వల్ల అవ్వచ్చు, మనీ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, దాదాపు 3 ఏళ్ళు ఆగింది సినిమా. మ్మ్. ఈ 3 ఏళ్లలో నా కాలక్షేపం ఏంటంటే రోజు పొద్దున్న అంటే ఇంకేం పని లేదు, అయిపోయింది షూటింగ్ అయిపోయింది, పక్కనేమో గ్రాఫిక్స్ జరుగుతున్నాయి, ఇంకేముంటుంది పని. ఒకసారి రామా అని చెప్పి మావాడిని పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి ఎదురుగుండా సోఫా మళ్ళీ కథ చెప్తానని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సీన్లు అన్నీ చెప్పడం డైలీ ఇదే పని అండి. మ్మ్. దాంట్లో ఇంకేదైనా డైలాగ్ వస్తుందా, వెళ్ళి మళ్ళీ చెప్పాలా, లేదా ఏదైనా చేయాలా 2-3 సీన్స్ అట్లా మాట్లాడి దాన్ని ఇంప్రూవైజ్ చేసి మ్మ్. తీసిన సీన్లు అయినా కూడా మళ్ళీ రీషూట్ చేయించాను. మ్మ్. అట్లా ఒక ఆల్మోస్ట్ సంవత్సరంన్నారండి. మ్మ్. చాలా పేషెన్స్గా వినేది ఆవిడ. చాలా అంటే చెప్పింది చెప్తూ ఉంటే అంత ఎవరికైనా వద్దులే చాలా అంటారు కదా, అలా వింటూ ఉండేదండి. సో అది చూడండి, అది ఉంటుంది కదండి యూనో. అండ్ సో ఒక సొంతం లేక ట్రస్ట్ అండి, అంతే. మ్మ్. ట్రస్ట్, షీ కెన్ అండర్స్టాండ్ మీ సో మచ్. ఓకే. సో ఇది కూడా ఏంటంటే మధ్యలో ఏవో ఫిల్మ్స్ తీస్తాను. డర్టీ హరి సక్సెస్ అయింది, ఓటీటీలో సక్సెస్ అయింది, మళ్ళీ పెళ్లి సక్సెస్ అయింది ఓటీటీలో, థియేటర్కి వెళ్ళలేదు. కానీ ఏం చేయాలి అన్నప్పుడు ఒక మంచి ఆఫర్ వచ్చింది నాకు. మీరు ఎంతనా పర్లేదు సినిమా తీద్దాం అని చెప్పి నాకు ఒక మంచి ఆఫీస్ ఇది ఇస్తే ఆఫర్ ఇచ్చారు. ఏం చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు మెల్లగా మావిడిని పిలిచి, ఏంటమ్మా ఏం చేద్దాం అన్నప్పుడు, మీకున్న కథల్లో ఇది చూసి చేసుకోండి అని చెప్పి. సో మీ దగ్గర ఉన్న కథలన్నీ ఆవిడకి ఐడియా ఉంది. మ్మ్. రోజు పొద్దున్నే కాఫీ తాగుతున్నప్పుడు ఏదో కథ చెప్తా ఉంటాను. మా ఇంట్లో అందరూ నేను సక్సెస్ఫుల్గా ఉన్నా సక్సెస్ఫుల్గా లేకపోయినా, ఇది అప్స్ ఉన్నా డౌన్స్ ఉన్నా, ఫామ్లో ఉన్నా ఫామ్ లేకపోయినా, మా ఇంట్లో జరిగే డిస్కషన్ అంతా స్టోరీ సినిమా గురించే జరుగుతూ ఉంటుంది. సో ఆవిడ మాట కాదని, ఆవిడ నచ్చని సినిమా చేసి మీరు దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి? వాన నా దగ్గర ఏమీ స్టోరీ లేదు ఆ టైంకి, కానీ ఏదో విధంగా ఆ సంవత్సరం సినిమా తీయాలి, సంక్రాంతికి రావాలో లేకపోతే ఏదో రావాలి. అప్పుడు ఆ టైంలో ఇది మన తెలుగు ఫిల్మ్స్లో చాలా వచ్చినాయి కైండ్, వాళ్ళకి కొత్త కన్నడం అది కొత్త, ఇది అంత కరెక్ట్ కాదేమో అని అన్నది. ఆ తర్వాత అది కొట్టింది దెబ్బ. అది కొట్టడంతో తర్వాత సైలెంట్గా ఆవిడ చెప్పింది వింటూ ఉంటాను. ఇంకా అది కాకుండా మన టైం కూడా బాగుండాలి కదా. సో ఈ థాట్ వచ్చిన తర్వాత స్టార్ క్యాస్ట్ అండి. యాక్చువల్గా కామాక్షి భాస్కర్లని మహాదేవి పాత్రలో సెలెక్ట్ చేసుకున్నారు కదా. అంటే ఆవిడ ఇంతకుముందు పొలిమేర 2 ఈ తరహా సినిమాలు చేసి ఉండటమే కారణమా, లేదంటే ఏంటి?
అదేం లేదండి, ఆవిడ తను చేసింది కూడా పొలిమేర చూశాను నేను. పొలిమేర 1 చూడాలి, పొలిమేర 2 చూశాను. చూసిన తర్వాత ఈ కథ అనుకుంటున్నప్పుడు ఏదో ఒక రాగా ఉండే ఒక క్యారెక్టర్, అంటే ఒక కొండ ఇదిలోంచి వచ్చిన ఒక అమ్మాయిలాగా అదొక మాకు కావాలి కొంచెం. సరే ఎత్తుకోం కానీ సమ్వేర్ నాకు ఈ ఈ ఈ అమ్మాయి ఇది థాట్లోకి వచ్చినప్పుడు నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి రామా అని అంటే వచ్చింది. వస్తే అప్పుడు తన ఊరికే నేను మామూలుగా అంత రాగానే స్టోరీ చెప్పేయడాలు అవి ఉండవు, కానీ తన హైట్ కానీ తనలో ఎక్కడో ఈ మహాదేవి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అమ్మాయి చేస్తే బాగుంటుందేమో రాగానే ఓకే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకున్నా. నాకు ఎందుకో తెలియకుండా ఆ కథ చెప్పేశాను మొత్తం. బాగుందండి, చాలా బాగుంది సార్, అది ఇదని వచ్చింది. ఇమీడియట్గా స్పాట్లో అడ్వాన్స్ ఇచ్చేసాను అమ్మాయికి. ఎంత ఉంటే జేబులో అంత ఇచ్చేసాను. ఇచ్చేసి అలాగే అమ్మా నేను చెప్తానని, బట్ తర్వాత నేను స్టార్ట్ చేయలే. 4 months 5 months 6 months టు మొత్తం అంతా రెడీ చేసుకుని చేయడానికి. అప్పుడప్పుడు తనతో ఇది ఇంకా అవుతుందని చెప్తా ఉండేవాడిని. తను వేరే సినిమాలు ఉన్నాయి తను చేసుకుంటా ఉండేది. అట్లా అమ్మాయి సెలెక్ట్ చేశాను. ఓకే. అలాగే శ్రావణ్ నాకు డర్టీ హెరీలో చేశాడు. డర్టీ హెరీది కూడా అది అసలు ఏంటి ఆ క్యారెక్టర్ని ఎవరు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఏదో ఒక న్యూస్ పేపర్లో, ఇంగ్లీష్ పేపర్ అది, ఆ పేపర్లో ఒక ఫోటో చూశాను. ఓ ఫోటో మామూలుగా ఏదో సమ్ షో చేయడానికి వచ్చాడు, ఏదో బాగుంది అనుకుని ఆ పేపర్కి సంబంధించిన మనిషికి ఫోన్ చేశాను. ఈ అబ్బాయి ఎవరంటే ఐల్ గివ్ యూ ద నంబర్ సార్ అన్నాడు. నంబర్తో ఫోన్ చేస్తే అతను అంటే నేనే మాట్లాడుతున్నానా ఏదైనా కాదా అనేటట్టు తను మాట్లాడాడు. తర్వాత మేము ఇద్దరం కలిసాము. దెన్ వీ డన్ ద ప్రాజెక్ట్. నాకు ఆ ఫిలిం అప్పుడే ఇతను ఈ సంథింగ్ ఎల్స్, అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే ఒక నానా పటేకర్తో పోలుస్తున్నాను తప్పు అనుకోదు, కానీ అటువంటి క్యాలిబర్ ఉన్న ఆర్టిస్ట్ అతను. సో తను ఈ క్యారెక్టర్ బాగుంటాడని నాకు అనిపించింది. ఇప్పుడు ఏదైతే ఈ క్యారెక్టర్ చేశాను ఆ క్యారెక్టర్ బాగుంటాడు. చాలా షేడ్స్ ఉంటాయండి ఇందులో. అరుస్తూ ఉంటాడు ఒకసారి, లేకపోతే లోగా ఉంటాడు, వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు, ఏదో కాకిని చూస్తూ ఉంటాడు. ఇదంతా కాదండి, అతనికి చాలా షేడ్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్లో. ఓకే. ప్లస్ అతను ఉన్న నిబద్ధత, అతనికి ఉన్న సినిమా పైన ఉన్న కమిట్మెంట్, ప్లస్ కాన్సన్ట్రేషన్. తను వెళ్ళి పక్కకి వెళ్ళో లేదంటే ముందు సీన్ తీసుకుంటాడు, కాదయ్యా బాబు మళ్ళీ మారుతుంది నువ్వు అని చెప్పి ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇవ్వండి సార్ టైం అని పక్కకి వెళ్ళిపోతాడు. అది చేసుకుని యాక్ట్ చేసి 4-5 రకాలుగా వచ్చి మనకు చూపిస్తాడు, ఇలా కావాలి అలా కావాలి ఇలా కావాలి చూపిస్తాడు. అతను చాలా వెరీ షాకింగ్. ఇంకా తనకి ఇంకా ఎందుకు పెద్ద బ్రేక్ రాలేదని నాకు ఈవెన్ డర్టీ హెరీ తర్వాత తను ఇంకో కోణంలో చూసారేమో అనుకుంటాను. ఇది డెఫినెట్గా ఈ సినిమా విల్ గివ్ హిమ్ ఏ గుడ్ బ్రేక్. సో అలాగే మంజుల మనవరాలను ఒక లీడ్ క్యారెక్టర్ తీసుకోవటం, అదే టీవీ యాక్ట్రెస్ శ్రావ్య అమ్మాయిని ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ తీసుకోవటం, ఇలా వాళ్ళ సెలక్షన్ ఎలా జరిగింది? అంటే ఎన్ని సెలక్షన్ అంటే కూడా అంటే అదే అండి. ఇప్పుడు ఏదో ఎక్కడో ఏదో చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవి ఫిల్మ్లో ఈ అమ్మాయి మీరు చెప్తున్న అమ్మాయి జోవిక ఎవరైతే ఉందో, జోవిక వాళ్ళ మదర్ని వనిత తను వనితని జస్ట్ కార్లో పాస్ అవుతా మెడ్రాస్లో చెన్నైలో ఆ ఏవిఎం స్టూడియో పక్కన ఎక్కడ పోస్టర్ చూశాను. అంటే ఇది రాత అండి చెప్పేది, ఆ అమ్మాయి రాత నా రాత అనేది ఓకే, ఇది అమ్మాయి ఎవరో బాగుంది, భక్తిగా చేయడానికి బాగుంటుందేమో, పావం అమ్మాయి క్యారెక్టర్ అయితే అమ్మాయి బాగుంటుందేమో అని అది చూసి ఆ నంబర్కి చేసి వాళ్ళు ఎవరు అంటే ఇలా ఫలానా మంజుల గారు అని ఇమ్మీడియట్ మంజు గారితో మాట్లాడని పెట్టుకున్నాను. సో అట్లాంటి ఒక రౌండ్ మళ్ళీ ఆ అమ్మాయి కూతురుగా పుట్టి మళ్ళీ ఇందులో చేసింది అమ్మాయి. సో అది ఎందుకో మధ్య మధ్యలో తను ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ థింగ్ ఆల్సో అందరూ మంచి ఫ్రెండ్స్గా ఉంటారు నాతో. ఇప్పుడు కూడా అందరూ నాతో చేసిన యాక్టర్స్ కానీ అందరూ కూడా నాతో ఫోన్ టచ్లో ఉంటారు. ఆ ఇందులో ఎందుకో తను ఆ స్టిల్ పంపించింది నాకు. స్టిల్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ పంపిస్తారు కదా, ఈ క్యారెక్టర్కి కరెక్ట్ కాకపోతే నేను అన్నాను షీఈ్ నాట్ ఏ హీరోయిన్ ఇన్ ద ఫిలిం, తనది ఒక డిఫరెంట్ క్యారెక్టర్, షీఈ్ ఎ గుడ్ గర్ల్ బట్ యూనో షీ హ్యాస్ ఎ వెరీ డిఫరెంట్ షేడ్స్ ఇన్ ద ఫిలిం. మీరు ఏం చెప్పినా ఓకే అండి, మీరు ఎలాగంటే అసలు అది ఇష్యూ లేదు, షీ వాంట్స్ డిఫరెంట్ రోల్స్ ఓన్లీ అని చెప్పి. ప్లస్ తను ఏ సినిమా చేయలే, తను వచ్చి ఒక
రియల్ యాక్ట్రెస్గా ఎలా ఒక కావాలి అంటే ఎలా పలుకుద్దో ఫేస్లో అలాగా బికాస్ ఆఫ్ ద లెగసీ లోపల బ్లడ్లో ఉన్నది కదా అది. తను తన పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా అరవాలమ్మా ఇలా చేయాలంటే ఇంక తను ఉన్న ఎనర్జీ మొత్తం అంటే నాకు నచ్చింది లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. ఒక పరిగెత్తు అంటే పరిగెత్తే విధానం అంటే మనం అంత వద్దమ్మా స్లో వెళ్ళు పడతావు కింద పడ్డావు అంటే కాలేరితే షూటింగ్ ఆగుద్ది అయినా ఆగదండి. ఆ పాత్రకి ఆ సీన్కి ఏం కావాలో అది చేస్తుంది. ఓకే, మీరు ఇందులో చూసే ఉంటారు అందులో రెయిన్ ఒకటి పడుతూ ఉంటుంది మీకు. ఆ చేసిన ఎనర్జీ అమ్మాయి సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది, మామూలు ఎనర్జీ కదా అమ్మాయి. సేమ్ టైం ఇందాక అడిగారు కదా ఉల్కా అని ఒక అమ్మాయి అండి, వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తను. సో తను ఇలాగే నేను ఎప్పటి నుంచో ఆమె క్యాస్ట్ చేయాలి ఎక్కడెక్కడ ఏదో సినిమాల్లో చూశాను. కరెక్ట్గా ఈ ఫిల్మ్లో ఒక చాలా అమ్మాయిదే కథ యాక్చువల్గా సినిమా ఉల్కా స్టోరీ ఇది యాక్చువల్గా. ఓకే, ఆ ఉల్కా అనే అమ్మాయి కథ, అమ్మాయి క్యారెక్టర్ పేరు మహిమ. ఆ మహిమ అనే అమ్మాయికి అమ్మాయి బాగుంటుంది, మంచి యాక్ట్రెస్ కావాలి, ఉన్నాయి 3-4 సీన్లు పర్ఫార్మెన్సెస్ ఒక మంచి పర్ఫార్మర్ కావాలి నాకు. సో బేసిక్లీ షీఈ్ టీవీ లోంచి వచ్చింది అమ్మాయి. ఓకే, మంచి యాక్ట్రెస్ అండి అమ్మాయి. అటువంటి యాక్ట్రెస్ కావాలి అని చెప్పి నేను ఆ అమ్మాయి తను ఇక్కడ వేరే షూటింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు చెన్నై ఎక్కడికో వెళ్ళిపోతుంది అమ్మాయి వెంటనే. ఓకే, అమ్మాయిని ఓకే చేసుకోవాలి నేను కంపల్సరీగా అని చెప్పి అంటే సార్ ఆఫీస్కి నెక్స్ట్ టైం వస్తాను సార్, నేను ఈసారి ఇంకో వారం రోజులు పడుతుంది, వారం రోజులు షూటింగ్ అమ్మా అని చెప్పి నేనే అటు వస్తానని చెప్పి అమ్మాయి వెళ్ళే దారిలో మధ్యలో ఒక రెస్టారెంట్లో కలిసాం మేము. ఆ రెస్టారెంట్లో ఆగి 10 నిమిషాల్లో అమ్మాయికి స్టోరీ చెప్పాను. ఓకే, వండర్ఫుల్ రోల్ సార్, చాలా చాలా బాగుంది, నేను మీకు ఎప్పటి నుంచి కావాలో చెప్పండి సార్ అని చెప్పి అక్కడి నుంచి ఆ అమ్మాయితో ఇట్లా ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ అండి. అంతే, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం, చాలా చాలా ఆలోచించాం పెట్టడానికి. ఎందుకంటే ఒక్క క్యారెక్టర్ తగ్గినా కూడా సినిమా యొక్క గ్రాఫ్ మొత్తం వెళ్ళిపోద్ది కిందకి. మైన్యూట్ డీటెయిల్స్ ఎలాగైతే కథలో కానీ స్క్రీన్ ప్లేలో కానీ తీసేటప్పుడు షార్ట్లో కానీ ఎలాగ ఉందో అలాగే మైన్యూట్ డీటెయిల్స్ ఉన్న యాక్ట్రసెస్ని లేదంటే సంథింగ్ లైక్ యాక్ట్రస్ని మిగతా వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవ్రీబడి ఇంచు కొలుచుకుంటూ వెళ్ళినట్టు ఇందులో వెళ్ళామండి. ఎందుకంటే దిస్ ఈజ్ మై కమ్బ్యాక్, చాలా కేర్ఫుల్గా ఉండాలి, కొంచెం ఆ ఎడ్జ్ దాటేమంటే ఏదైనా అయిందంటే ఇంకెక్కడితో క్లోజ్ నా అకౌంట్. ఆర్టిస్టులు ఓకే సార్, టెక్నీషియన్స్ కూడా అందరూ మ్యాక్సిమం కొత్త వాళ్ళతో వచ్చారు కదా. కొత్త అంటే నేను అలా చూడనండి. కొత్త అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సినిమాలు చేసిన ప్రభాస్తో చేశాను వర్షం. ఈజ్ నాట్ న్యూ బట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో తన్ని ఎలా మోల్డ్ చేసుకోవచ్చు అనే దాని మీద తను తీసుకున్నాను నేను. అతను మార్కెట్ ఉండి కాదు కదా ది సేమ్ టైం ఇక్కడ కూడా నేను మార్కెట్ వాల్యూస్ నేను చూడను. ఇతను ఈ హిట్ ఇచ్చాడా ఈ కెమెరామెన్, లేకపోతే ఇతను ఏదైనా ఎడిటర్ ఈ హిట్ ఇచ్చాడా, లేకపోతే ఇంకోళ్ళు హిట్ ఇచ్చారా, లేదంటే ఇప్పుడు ఇతను పొజిషన్ ఆర్ట్ డైరెక్టర్ ఏ సినిమా చేశాడు ఈ మధ్య నేను అది చూడను. ప్లస్ బేసిక్గా ఆర్ట్ డైరెక్టర్ ఒక అతను రాజీవ్ అని అతను తీసుకుని కూడా నేను వానా అనే సినిమాని ఇంట్రొడ్యూస్ చేశాను. తర్వాత ఒకటేదో ఫిల్మ్ చేశాను, తర్వాత తను బాగా హీ వాజ్ బిజీ. ఇప్పుడేదో మధ్యలో గ్యాప్, ఈ టైంలో సరిగ్గా గ్యాప్ ఉంది తనకి. అప్పుడు ఆ టైంలో నేను యాక్చువల్గా ఏంటి రాజీవ్ ఏంటంటే తను లేదు సార్ నేను మీ సినిమా చేసి చాలా అయిందని వచ్చేసాడు అట్లా. సో వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే నాకు. ఈవెన్ ద డిఓపి ఆల్సో నాని అని తను కూడా నాకు బాగా తెలుస్తాను. వీళ్ళు స్టార్ టెక్నీషియన్స్ కాకపోవచ్చు కానీ వాళ్ళకి విద్వత్ ఎంత ఉందని నాకు తెలుసు లోపల. దాన్ని కనుక యూజ్ చేసుకుంటే అంటే మరీ పెద్ద అంటే నేను చెప్పేది ఓన్లీ ఒకళ్ళని కాదండి, పెద్ద వాళ్ళు అంటేప్పటికి మళ్ళీ వాళ్ళ కార్వాన్లు, వాళ్ళ గొడవలు, వాళ్ళ లైట్లు, వాళ్ళ గొడవలు మనం చెప్పింది ఎట్లా అంటే లైట్లన్నీ వేసేస్తారు. లైట్లన్నీ వేసేసిన తర్వాత నాకు ఇది కాదు కదా మూడు ఇదంటే లైట్లన్నీ ఆపేస్తారు. దీని అంతా డబ్బులు బిల్లే కదా మొత్తం. అలా కాకుండా స్టోరీలో కూర్చోబెట్టి ఎవ్రీబడి ఈవెన్ ఇప్పుడు ఎడిటర్కి స్టోరీ దగ్గర కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఐ మేడ్ ఎవ్రీబడి సిట్ ద స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత. మీ ఎడిటర్ బ్రహ్మాండంగా ట్రైలర్స్ కట్ చేయడంలో మామూలు మాస్టర్ తనే. నేను యాక్చువల్గా తను అన్నాడు నేను వద్దండి బయట వాళ్ళతో చేయించండి, నేను ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాను కదా వద్దంటే, లేదు యాక్చువల్గా చేద్దాం జునైద్ మనం అంటే సరే మీరు ఉండండి పక్కన అన్నాడు. కాదు నువ్వు ముందు తయారు చేసుకుని నీకు ఇది చాలదు అనిపిస్తే నన్ను పిల్ల అన్నాను. 6 రోజులు 10 రోజులు చేశాడు, పిలిచిన తర్వాత మీరు రండి అన్నాడు. అప్పుడు ఇద్దరు కలిసి కూర్చుని
దీన్ని సెట్ చేసాము దీన్ని. సార్ ఇవన్నీ ఒక ఎత్తు సార్. అసలు ఎంఎస్ రాజు గారి డైరెక్షన్లో సినిమా చేయాలని ఒక ప్రొడ్యూసర్ ముందుకు రావటం, అది ఇప్పుడున్న సిచ్యుయేషన్లో. సో హెడ్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్ విశాలాక్షి గారు. విశాలాక్షి గారు ఎలా అసలు, అంటే ఏంటి మీకు ఏమన్నా రిలేషన్? అంటే రిలేషన్ కాదండి, ఇట్ సో హ్యాపెన్ దట్ నాకు వాళ్ళకి మధ్యన ఒక కామన్ ఫ్రెండ్, ఒక ఆయన హీజ్ మై రిలేటివ్. వాళ్ళు సినిమా గురించి టాపిక్ వచ్చినప్పుడు జస్ట్ ఆయన యూ కెన్ టేక్ ఎంఎస్ రాజు గారితో కూడా మాట్లాడండి, ఈజ్ ఏ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ ఈజ్ వెరీ అంటే మీరు ఆయన అంటే నేను అప్పుడు మేము అందరం కలిసి ఒక మీటింగ్ వేసినప్పుడు మామూలుగా అన్నారు ఏదైనా పెద్ద హీరో అండి అదండి ఎలా ఉంటుంది అది ఏదైనా. నేను పెద్ద హీరో వద్దు, ఇప్పుడు ఎవరు ఖాళీ లేరు, అందరూ నాకు క్లోజ్ తెలిసిన వాళ్ళే, కానీ 3-4 ఏళ్ళు పడుతుంది. ఈ అన్ని బుడ్డ ఫిల్మ్స్ చిన్న చిన్న సినిమాలు ఇవి అవి మీకు కరెక్ట్గా ఉండదు, వర్కౌట్ అవ్వదు, ఆల్మోస్ట్ లైక్ సినిమా వద్దు మీకు అనేటట్టే నేను చెప్పాను, బాగాలేదండి సిచ్యువేషన్స్ అది ఇదని. తర్వాత మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్లో మళ్ళీ 2-3 సార్లు మీటింగ్ జరిగింది. అప్పుడు వాళ్ళ సైడ్ నుంచి లేదండి మనం చేద్దాం అంటే, లేదండి మనం చేస్తే ఇటువంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలి, కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, మనం చేద్దాం అంటే, లేదు సార్ చేద్దాం అని అనడం, ఇందులో దిగడం అయిపోయింది. అండ్ ఇంక నా మీద నమ్మకం అంటారా, అది ఇట్స్ ఓన్లీ వాళ్ళ మంచితనం ప్లస్ పైన ఉన్న గాడ్స్ గ్రేస్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అమ్మవారు నమ్ముతారు, నేను అమ్మవారు నమ్ముతా. ఎక్కడో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో అమ్మవారు నేను చూసి ఎస్ మన ఇద్దరికి ఎక్కడో అమ్మవారు పెట్టిన కనెక్షన్ మనకి కామన్ ఫ్యాక్టర్ ఉంది, మనిద్దరు ఇక్కడ ఇవాళ ఇలా సినిమా చేస్తున్నాం అంటే కారణం ఆవిడే అనుకున్నాము. వీఆర్ స్టార్టెడ్. సో ఈ సినిమాకి ముందు మీరు చేసిన మళ్ళీ పెళ్ళి ఓటీటీ కోసం చేసిన సినిమా కాదు, యాక్చువల్లీ థియేటర్ కోసమే. బట్ ఎక్కడో లోపల కొడతా ఉందండి నాకు, ఇది ఏదో ఓటీటీ ఫిల్మ్ లాగా ఉంటుంది, థియేటర్కి ఎంతవరకు ఉంటారు వస్తారని ఒక అపనమ్మకం ఎక్కడో ఉంది. బట్ నేను చేయవలసినంత మ్యాక్సిమం ఎక్కడ చేశాను, ఎక్కడో అన్ఫార్చునేట్గా థియేటర్కి రాలే పెద్దగా జనం. బట్ వెన్ ఇట్ రిలీజ్ ఆన్ ఓటీటీ ఇట్ వాజ్ రియల్లీ బిగ్. అంటే నాకు వచ్చే వ్యూస్ తెలుస్తూ ఉంటాయి కదా, అంటే ఇన్ని క్రోర్స్ వ్యూస్ అని అట్లా వస్తూ ఉంటాయి కదా, అట్లా పీపుల్ హావ్ సీన్ ద ఫిలిం. బట్ మీరు సజెస్ట్ చేశారా నరేష్కి, ఇది ఓటీటీ ఫిలిము కానీ మన థియేటర్కి వెళ్తే కరెక్ట్ కాదు అంటే? అలా కాదండి, ఒక స్టేజ్లో వాళ్ళకి ఇద్దరికి ఉన్న క్రేజ్ ఏదైతే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ పేరే అన్నప్పుడు వాళ్ళ కథ నాకు చాలా కొత్తగా అనిపించింది. దీన్ని యాక్చువల్గా వాళ్ళు ఇద్దరు పాజిటివ్ యాంగిల్లో చూస్తున్నారు, నేను కూడా పాజిటివ్ యాంగిల్ చూశాను. అది బయట నెగిటివ్గా రాస్తున్నారు, నేనేం మార్చలేదు కథని. వాళ్ళ కథని ఏదో సిన్సియర్గా కాదు వాళ్ళని మంచి చేద్దాం లేదు, వాళ్ళు లోపల ఏం ఫీల్ అయ్యారో అది తీశాను. ఆ తర్వాత మీరు చూడండి ఎక్కడ ఒక నెగిటివ్ కామెంట్ ఉండదు ఆ సినిమా చూస్తున్నారు దాని మీద. ఎక్కడ చూసారు ఈ మధ్య మీరు ఎక్కడన్నా? నేను అంత నెగిటివ్ వైపు అసలు చూడను, అసలు నేను కూడా చూడను అలాగా. సో దానికి ముందు 6 days 7 nights. 7 days 6 nights. సో దానికి ముందు డర్టీ హ్యారీ. సో దానికి ముందు మీ అబ్బాయి సినిమా తునిగా. దానికి ముందు వాన. అంటే డైరెక్టర్గా మీ కెరియర్ ఇది మొత్తం. అంటే ఒక ప్రొడ్యూసర్గా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నిర్మాత మీరు. అసలు సంక్రాంతి అంటే సంక్రాంతి, ఎంఎస్ రాజు అంటే సంక్రాంతి రాజు, ఇంత బ్రాండ్ పడిన మీరు డైరెక్టర్గా మారిన తర్వాత డిఫరెంట్ జానర్స్, ఈ సినిమాలన్నీ మీరు ఒక్కసారి చూస్తే ఏ సినిమాకి ఒకదానికి సంబంధం ఉండదు. అంతకుముందు మీరు అన్ని హ్యూమన్ రిలేషన్స్తో సెన్సిటివ్ ఫిలిమ్స్ తీసుకుంటూ వచ్చారు. బట్ ఈ డైరెక్టర్ అయిన తర్వాత, ప్రొడ్యూసర్గా అలా చేసిన వాళ్ళు డైరెక్టర్ అయిన తర్వాత డిఫరెంట్ జానర్స్ అంటే సెలెక్ట్ చేసుకోవడానికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ ఏం లేదండి, జస్ట్ అలా అనిపించింది చేశాను. ప్లస్ ఒక్కోసారి ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలంటే ఎక్కడో మనకి టైం రావాలి, లోపల మనకి ఓకే ఇదిగో ఇలా వెళ్తే నువ్వు బాగుంటావు బాగుపడతావు అనే టైం కూడా రావాలి మనకి. ఐ థింక్ ఇప్పుడు వచ్చింది అనుకున్నాను. బట్ ప్రొడ్యూసర్గా అన్ని బ్లాక్ బస్టర్స్ చూసిన మీరు డైరెక్టర్గా
మీ క్యాలిబర్కి తగ్గ సక్సెస్ రాలేదు అని రాలేదని నేను అనుకుంటున్నానండి. బట్ నేను డెఫినెట్గా డర్టీ హరీ అనేది నాకు మంచి సినిమా అనిపించింది. కొంచెం రొమాంటిక్ యాంగిల్ ఎక్కువ ఉన్నా కూడా అది అన్ఫార్చునేట్గా ఆ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ చేయలేకపోయాం బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆఫ్ కోవిడ్. థియేటర్లో రిలీజ్ చేస్తుంటే మేబీ ఇంకో రకంగా ఉండేదేమో మేబీ. ఒక్కోసారి యూత్ పట్టుకుంటే ఏముందండి, ఎంతకాలం తీసుకెళ్ళిపోతారు. అది మేము ఒక యాప్లో రిలీజ్ చేసాం ఆ సినిమాని. అది యాప్లో రిలీజ్ చేసినప్పుడు దానికి ఏదో టికెట్ పెట్టాం, 100 రూపీస్ టికెట్. అది అంటే ఉత్తరే చూడాలంటే మనకు ఓకే, కానీ 100 రూపీస్ టికెట్ పెట్టినప్పుడు ఆలోచిస్తారుగా. బట్ ఫస్ట్ 1 minute 85,000 హిట్స్ వచ్చినాయండి. 85,000 అంటే ఎన్ని థియేటర్లు అయి ఉంటాయి. అది మొత్తం యాప్ టోటల్ క్రాష్ అయిపోయింది. అది మీకు తెలుసు. సో ఏ సినిమాకి ఓపెనింగ్ ఎందుకు వస్తుంది, ఏ సినిమాకి రాదు అనేది మనకు కూడా తెలియదు. అది అప్పట్లో థియేటర్ రిలీజ్ అయి ఉంటే అది ఇంకో స్టోరీ. అంటే సబ్జెక్ట్ సెలక్షన్స్ కానీ ఒక ప్రొడ్యూసర్గా మీకు ఈ సినిమా డెఫినెట్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్తే ఆదరిస్తారు అన్న యాంగిల్లో కరెక్ట్గా జడ్జ్ చేయగలిగారు. కొన్ని సినిమాలు మిస్ఫైర్ అయినాయి, అది వేరే విషయం. బట్ డైరెక్టర్గా ఆ జడ్జిమెంట్ విషయంలో ఏమన్నా అంటే నేను ఆ జడ్జిమెంట్ కరెక్ట్గా చేయలేకపోయాను అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చింది? ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుందండి. కొంచెం గట్టిగా ఆలోచించి ఉండొచ్చు మేబీ. నాకు కొంచెం ఉన్న బడ్జెట్స్ కారణాల వల్ల అవ్వచ్చు. ఓకే, ఇంతలో ఈ ఫిలిం చేసేయాలి అనే దానివల్ల అవ్వచ్చు. సో ఈ బడ్జెట్లో ఈ కైండ్ ఆఫ్ సినిమానే చేస్తే మనకి కొంచెం ఈజీ, బడ్జెట్ దాటిదంటే ఇబ్బంది అవుతుంది అని ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఇటువంటి ఎన్నో ఉంటాయండి. ఇంకా నేను ఇందాక మళ్ళీ చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు, కానీ మన టైం కూడా బట్ ఉంటుంది. సో ఇన్నేళ్ల కెరియర్ సార్, దాదాపు మీకు మోర్ దాన్ 40 years కెరియర్ కదా అనుకుంటాను. మళ్ళీ వెనక్కెళ్ళాలంటే కష్టం. ఈ కెరియర్ ఒక్కసారి అంటే మనిషికి అప్ అండ్ డౌన్స్ అనేవి సహజం సార్. సో ఇన్నేళ్ళ కెరియర్ ఒక్కసారి మనం ఎప్పుడన్నా అంటే ఈ సినిమా మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు, కానీ ఒకసారి మనం కూర్చొని అరే 40 years కెరియర్ అయింది, కొన్ని హిట్లు ఇచ్చాము, కొన్ని ఫ్లాప్లు ఇచ్చాము, డైరెక్టర్గా ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఇప్పుడు ఈ టీజర్ వచ్చిన తర్వాత వచ్చిన అప్లాజ్ అనేది ఆ అప్ అండ్ డౌన్స్ అన్నిటినీ మొత్తాన్ని సమం చేస్తుంది అనుకోవచ్చా? అనే నేను అనుకుంటున్నానండి. నేను లోపల అది నమ్మే తీశాను ఈ సినిమా. సార్ నాన్నగారు లెగసీ, నాన్నగారు సాధించలేని సక్సెస్ మీరు సాధించారు ప్రొడ్యూసర్గా. కొంతమంది స్టార్స్ని సూపర్ స్టార్స్ని చేశారు. కెరియర్ బిగినింగ్లో సార్ ఇప్పుడు శత్రువు తర్వాత కానీ, శత్రువు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని అంటే 1 or 2 years అంటే స్క్రిప్ట్ల మీదే మీరు వర్క్ చేశారు, అది ఓకే. పోలీసు లాకప్ మంచి, వెంటనే వచ్చిన సినిమా పోలీసు లాకప్ మంచి హిట్. ఆ తర్వాత వచ్చిన స్ట్రీట్ ఫైటర్ దెబ్బ కొట్టింది. దాని తర్వాత ఒక 4 years గ్యాప్ వచ్చింది కదా మీకు? లేదండి, జస్ట్ 4 years అంటే షూట్ జరుగుతుందిగా. నేను చెప్పాను కదా దేవి ఫిలిం ఓకే. షూట్ అంటే స్ట్రీట్ ఫైటర్ తర్వాత 8 months 9 monthsకి స్టార్ట్ చేశాను. అప్పటికి అన్ని కొంప కూడా అమ్మేసుకుని మళ్ళీ ఫ్రెష్గా మొదలెట్టాం. నా ఫైనాన్షియల్ కూడా బేసిక్గా ఏదైనా ఉంటే ఉన్నది అమ్మేసి ఇచ్చాడు మాకు అనే ఒక ఇది ఏదైతే ఆ ఫ్యాక్టర్ ఉందో ఆ మంచి ఫ్యాక్టర్ తోటే మళ్ళీ ఇచ్చారు డబ్బులు నాకు. సో మనం అది హానెస్ట్గా ఉన్నారని చెప్పి సో అప్పుడు మళ్ళీ ఏదో విధంగా రివైవ్ అవుదామనే దాంతో స్టార్ట్ చేసాం. కానీ మెల్లమెల్లగా స్టార్ట్ అయిన తర్వాత నేను కూడా రామకృష్ణ గారు ఇక దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటా వెళ్ళి ఒక దగ్గర షూటింగ్ అయిపోయే టైంకి ఈ గ్రాఫిక్స్ అన్నీ అప్పుడు కల్పించేటప్పటికి ఇక మెల్లగా లేట్ అయిపోయింది. అది అందువల్ల మీకు ఆ గ్యాప్ వచ్చింది. ఓకే. సో మళ్ళీ వెంటనే దేవిపుత్రుడు ఇమ్మీడియట్గానే స్టార్ట్ చేసాం. అది దేవి సినిమా చూడంగానే రేపు రిలీజ్ అవుతున్నానుగా ముందు రోజు నైటు నాకు కాల్ చేశారు రామానాయుడు ల్యాబ్ నుంచి, ఇలాగా సురేష్ బాబు, వెంకటేష్ బాబు, నాయుడు గారు చూస్తానంటున్నారు సినిమా. మరి ఆ సినిమా ఎందుకు చూస్తాను అనుకున్నారు నాకు కూడా తెలియదు. అంటే ఏదైనా రిపోర్ట్స్ బాగున్నాయో తెలియదు, ఎందుకంటే లేదంటే సమ్ న్యూ ఆర్టిస్ట్ ఫిల్మ్ కదా గప్పున. ముందు రోజు చూశారు వాళ్ళు చూశారని తెలుసు. నాకు రాత్రి 12-1 వచ్చింది
కాల్ వచ్చి నేను మెడ్రాస్లో ఉన్నాను, వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. చేస్తే బాబు నేను వెంకటేష్ని, సినిమా ఎలా ఉందో చెప్పలా, రేపు మార్నింగు నేను యూఎస్ వెళ్తున్నాను, ఐఎమ్ కమింగ్ టు చెన్నై, ఇక్కడి నుంచే ఫ్లైట్ ఉంది, నన్ను వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకున్నాడు. అంతే చెప్పాడు. నేను వెళ్ళి రిసీవ్ చేసుకుని మేమిద్దరం కలిసి ఆ ఫ్లైట్ తాను ఎక్కేలోపు వచ్చి అక్కడెక్కడ హోటల్ ఉంది ఎదురుగుండా, ఇది పేరు కూడా మర్చిపోయినాను, అక్కడ కూర్చుని మేమిద్దరం ఒక 3-4 అవర్స్ 4-5 అవర్స్ స్పెండ్ చేసాం అక్కడ. చేసి అప్పుడు చెప్పాడు దేవి ఎలా తీసావు ఏంటి అని. అప్పుడు దేవి గురించి తనకి దేవి గురించి ఉన్న మొత్తం అభిప్రాయం కానీ అంతా తను ఎక్స్ప్రెస్ చేశాడు నా దగ్గర. చేసి ఇంకా ఫైనల్ అవుట్పుట్ జస్ట్ వెళ్ళే ముందు వీలైతే నాకు ఒక స్టోరీ చేయి అని వెళ్ళిపోయాడు. దానివల్ల దేవిపుత్రుడు సినిమా కథ చేయడం జరిగింది. సార్, దేవిపుత్రుడు అనే సినిమా ఇప్పటి జనరేషన్లో వస్తే ఆడియన్స్కి బాగా ఎక్కువ అంటే బేసిక్గా దేవిపుత్రుడు అనేది నేను సాటిస్ఫైడ్ కాదండి. ఆ కథ నేను ఎండ్కి వచ్చేటప్పటికి నేను సాటిస్ఫైడ్ కాదు, మార్చుకుంటూ వెళ్తాను నేను. యాక్చువల్గా దేవి కూడా ఎండ్కి వచ్చేటప్పటికి మార్చుకుంటూ వెళ్ళాను. ఓకే, అది మార్చుకునే టైం అవ్వాల. అంటే ఓవరాల్గా డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి మనం అమ్మేయడం వల్ల కావచ్చు, ఆ రోజు హైప్ తెచ్చేశారు సినిమాకి. సంక్రాంతికి రావాలని హైప్ తెచ్చేశారు. నా చేతిలో లేకుండా ఏంటంటే ఇప్పుడున్న టైం అనుకోండి, ఇఫ్ ఇట్ ఈజ్ లైక్ ఒక్కడో వర్షం లాంటి సినిమా తర్వాత అనుకోండి, నా ఇష్టం వచ్చినప్పుడు నేను రిలీజ్ చేస్తాను. సో అప్పుడు ఏంటంటే మనం చేయాలా లేదా, ఇంకా అందరూ కలిసి నన్ను ఏదో విధంగా సంక్రాంతికి వస్తే బ్రహ్మాండ డబ్బులు వస్తాయని ఏదో నేను కూడా ఎక్కడో ఆ మూడ్లోకి వెళ్ళిపోయాను. ఆ మూడ్లోకి వెళ్ళి కొంచెం హాఫ్ బేక్డ్ ఫిల్మ్ రిలీజ్ చేశాను. అంటే లైక్ వెరీ వెరీ హానెస్ట్ అబౌట్. సో అది కూడా అందరూ బాగుందంటారు సినిమా, కానీ నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఉంది ఆ సినిమా గురించి. అది అనుకున్నంత ఆ సినిమా రేంజ్ అయితే రాలేదు. ప్రొడ్యూసర్గా మీకు అది సేఫా? అమ్మానండి, బాగానే అమ్మానండి. ఒక 1 crore అటు ఇట్లా ఉంటుంది. అయినా కూడా తర్వాత ఇమ్మీడియట్గా మనసంతా నువ్వు సినిమా తీశాను. చిన్న లోయెస్ట్ బడ్జెట్, అది పెద్ద బడ్జెట్ అయితే ఇది లోయెస్ట్ బడ్జెట్. ఇది పొంగల్కి రిలీజ్ చేశాను. ఈ సినిమా దేవిపుత్రుడు May 10th నా బర్త్డే. May 10th నా బర్త్డేకి కొట్టాలి, ఈ ఇయరే కొట్టాలి. నాకు ఐ వాజ్ రిజెక్టెడ్ అండ్ ఐ బీయింగ్ మేడ్ యాజ్ ఏ ఫాల్ట్. నాది తప్పు అంటున్నారు అందరూ. ఈ కొట్టాలి, నేనేంటో తెలియాలి అని చెప్పి ఫస్ట్ టైం వితౌట్ కోట రామకృష్ణ గారు తోటి లేకుండా ఒక కొత్త అబ్బాయిని, కొత్త అబ్బాయి హీరోగా, కొత్త అబ్బాయి డైరెక్టర్గా పెట్టి, ఒకే ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఆయన పెట్టి తీసాం సినిమా. స్టార్టెడ్ May 10th అండి. 1st June నుంచి షూటింగ్ అండి. October 12-19 రిలీజ్ అండి. కొడితే అది ఎక్కడ కొట్టిందో మీకే తెలుసు. ఈ 4-5 monthsలోనే ఆ కథ అల్లుకోవడం, కథ రాసుకోవడం, చేయడం అంతా కూడా అక్కడే మొత్తం. నేను బేసిక్గా స్టోరీ మొత్తం రాసేసుకుని, డీటెయిల్డ్గా రాసేసుకుని నేను సినిమా చేసిన సినిమాలు చాలా తక్కువ. వెళ్ళగా ఇంప్రూవైజ్ అవుతూ ఉంటాయి. అలా చేసిన సినిమాయే ఆ ఫిల్మ్ కూడా మనసంతలోకి. అందులో 14 times వచ్చింది డబ్బు. అప్పుడు దేవిపుత్రుల్లో లాస్ పడ్డ వాళ్ళందరినీ పిలిచి కొంత పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చేసి, ఇప్పటికీ కొంతమంది అడుగుతారు నన్ను, ఎందుకు ఇచ్చావు వెనక్కి, అదంతా ఎన్ఆర్ఐ అగ్రిమెంట్ కదా, ఎందుకు ఇచ్చావు, అది ఇప్పుడు కనుక పెట్టుంటే ల్యాండ్స్లో కొన్ని 100 కోట్లు అయ్యేది కదా. నేను డబ్బు కాదు నాకు ముఖ్యం, నాకు వాళ్ళు ఫీల్ అవుతారు నా వల్ల, నన్ను నమ్మికొన్నారు ఆ రేట్లకి, నన్ను ఎంఎస్ రాజులా చేశాడు అనేది రాకూడదని ఉద్దేశంతో నేను చేశాను. మనసంతా నువ్వే, నీ స్నేహం, ఇక తర్వాత అంతా చరిత్రే కదా మొత్తం. ఒక్కడు, చరిత్ర, వర్షం, అప్ అయినా చరిత్రే, డౌన్ అయినా చరిత్రే. ఎంఎస్ రాజు అనేవాడు పైకి వెళ్ళినా చరిత్రే, కిందకి వెళ్ళినా చరిత్రే. సరే వెళ్ళిపోతే కిందకి వెళ్తే. కాకపోతే ఏంటంటే నాకు సినిమా ఇండస్ట్రీలో నేనంటే ఇష్టం ఉన్నవాళ్ళు, నా ప్యాషన్ ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఎందుకంటే నేను ఎవరితో గొడవ పెట్టుకోను. బట్ ఇండస్ట్రీలో గొడవ పెట్టుకోకపోయినా కూడా సక్సెస్ ఉన్నప్పుడు వీడికి ఎందుకు సక్సెస్ అనే ఫీలింగ్ ఎక్కువ మందికి ఉంటుంది, అందరికీ కాదు. కానీ నా ప్యాషను, నా వర్క్ మోడు, నా హార్డ్ వర్క్, నా రాత్రి పగలు చేసిన తీరు చూసినవాడు ఎవరైనా కూడా వీడు కంబ్యాక్ వస్తే బాగుండు అనుకుంటారు. నిన్న నాకు వచ్చిన ఈ రిపోర్టు ఫ్రమ్ ఎవ్రీవేర్ ఇన్ ద ఇండస్ట్రీ,
ఈయన మళ్ళీ కొడతాడు ఈయన అనే మాట తప్ప ఏంటి మళ్ళీ మళ్ళీ వస్తాడు ఏంటి అనే మాట అయితే ఎక్కడ అనిపించలేదు. అందరూ ఆనందంగా ఉన్నారు. నాకు వచ్చిన కాల్స్ అన్నీ కూడా ఒక కేక. ఓకే కాదు సార్, ఇప్పుడు మీతో పనిచేసిన హీరోలు ఎవరన్నా ఈ టీజర్ చూసిన తర్వాత స్పందించారా? అంటే వాళ్ళు టీజర్స్ రిలీజ్ అయినప్పుడు నేనే స్పందించను కదా. నేను అన్ని టీజర్లు ఎందుకు చేస్తా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ బాబుకి ఒక్కడు తర్వాత పోకిరి, దూకుడు, ఆ తర్వాత ఇంకో ఫిల్మ్ మీద శ్రీమంతుడు వరకు నేను మామూలుగా చేశాను కాల్స్. నాకు దాని తర్వాత నచ్చిన సినిమాలు ఈ మూడింటికి నేను చేశాను. చేసి ఇట్లాగే చెప్తాను నేను, ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు ఇట్లా చెప్తే నవ్వుతూ ఉంటాడు మా అటు నుంచి ఫోన్లో. నాకు మళ్ళీ నాకు అంత స్టాండర్డ్లో సినిమాలు హిట్ అవుతాయి, డబ్బులు వస్తాయి అవన్నీ పక్కన పెడతాం. నాకు అంత నచ్చిన స్క్రిప్ట్స్ నాకు వచ్చినప్పుడు నేను మళ్ళీ కాల్ చేస్తాను తప్ప మధ్యలో చాలా టీజర్ రిలీజ్ అవుతాయి, చాలా మూవీస్ రిలీజ్ అవుతాయని నేను అన్నిటికీ చేయను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆల్ మై హీరోస్ ఆర్ ద టెక్నీషియన్స్ హూ ఆర్ వెరీ బిగ్ టుడే, లైక్ దేవిశ్రీ ప్రసాద్. వాళ్ళందరూ కూడా చాలా దాన్ని ఏమంటారు, వాట్ యు కాల్, బిజీగా ఉన్నారు. ఐ వాంట్ దెమ్ టు బి బిజీ. నేను బిజీగా ఉన్నాను అనుకోండి, మా సుబ్బారావు గారు ఏం చేస్తున్నారు, మా అప్పారావు గారు ఏం చేస్తారు నేను అడగను కదా సార్. అంతే కదా సార్, నేను అడగను కదా. ఆ బిజీలోకి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు నేను ఒక సాంగ్ రికార్డింగ్ ఉందనుకోండి, అందులో ఉంటాను, ఆ టెన్షన్లో ఉంటాను. నేను రిలీజ్కి ఇవ్వాలి, లేకపోతే నెక్స్ట్ రీ రికార్డింగ్ స్టార్ట్ అవ్వాలి. మా దేవి ఎప్పుడన్నా ఫోన్ ఎత్తపోతే ఏంటన్నా ఫోన్ ఎత్తలేదా అంటే, అంకుల్ ఇది రికార్డింగ్ అంకుల్, నాకు అది అంకుల్ ఇది అంకుల్ అని అదంతా నా కోపాన్ని అంతా ఎక్కడ తీరుస్తాడంటే హ్యాపీ బర్త్డే, నా బర్త్డే అప్పుడు నాకు చేస్తాడు. చేసి అక్కడ ఉన్న ఆర్కెస్ట్రా అంతా కూడా హ్యాపీ బర్త్డే పాడతాడు. సో నా కోపం అంతా పోతుంది. ఇట్లా నేను పాజిటివ్గా ఆలోచిస్తాను. వాళ్ళున్న బిజీలో వై షుడ్ ది లుక్ బ్యాక్? అది మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. ఎవరు బిజీలో ఉంటారు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది, అంతే కదా. మన ఇంట్లో కూడా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళాడా మీ అబ్బాయి, ఇంటికి వచ్చావా, ఎక్కడ అడుగుతాం మనం? వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, మన పనులు మనం. ఆ తర్వాత గోపాల్ గారితో సినిమా చేశారు కదా, మస్కా. కానీ మస్కాకి అరుంధతి దెబ్బపడింది కదా. హిట్ అయిందండి సినిమా. ఆ సినిమా హిట్ అయింది. కానీ అంటే నేను అది నమ్మనండి. అరుంధతి రావడం వల్ల దాని సక్సెస్ రేషియో తగ్గిందని నేను నమ్మనండి. అది బట్ ఫ్యాక్ట్ అదే కదా సార్. ఫ్యాక్ట్ అని కాదండి, మన సినిమాలో స్ట్రెంగ్త్ అంతే. మేము కమర్షియల్ మాస్ సినిమా చేసాం, అదేమి ఇట్స్ నాట్ ఇంద్ర అని ఒక మన ఇంద్ర లాంటి సినిమా కాదు. కొంచెం హాచ్ ప్యాచ్గా ఉండి వెరీ కమర్షియల్ ఫిల్మ్ అది. అరుంధతి రాకపోయి ఉంటే ఇంకో ₹1 కోటి, 1.5 కోటి ఎక్కువ చేసేది అంతే తప్ప ఏదో డబుల్ చేస్తుంది అనేది నాకు ఏం లేదు. అది అంతే చేస్తుంది. ఇట్స్ ఏ సేఫ్ ప్రాజెక్ట్. అండ్ ఏదైనా బయర్ ఎవరన్నా కొన్నా మేము సొంతంగా రిలీజ్ చేసినా మా డబ్బులు అనేది సేఫ్. మరి ఎంఎస్ రాజుని కొంచెం వెనక్కి లాగిన సినిమా అంటే ఏంటి? అంటే కెరియర్ని, ఎంఎస్ రాజు కెరియర్ని. అంటే నేను మరి ప్రగల్భాలు అంటారు కదా, ప్రగల్భాలు పలుకుతూ అనుకోకపోతే నన్ను ఎవరైనా లాగలేరండి. నాకు నేనుగా నేను అక్కడ ఆగిపోయాను. నేను అక్కడ ఆగిపోయాను. అంటే మనకి ఇంతకంటే కథలు రావట్లేదు, అన్ని రకాలు తీసేసాం, ఇంతకంటే నాకు రావట్లేదు, కొంచెం ఆగుదాం అని కొంచెం ఆగి మెల్లగా మా అబ్బాయి అప్పుడు కొంచెం ఎదిగాడు, మెల్లగా అతని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఫస్ట్ అనేది తప్ప అంతకంటే ఏ ఇష్యూ లేదు. మెల్లగా మళ్ళీ తర్వాత నా ఫ్రెండ్స్ కొంతమంది, అలా కాదు నువ్వు ఇలా, మీరు ఎన్ని సినిమాలు తీశారు మీరు, ఏదైనా చేద్దాం ఉద్దేశంతో ఉండి, అప్పుడు మళ్ళీ నేను మొదలెట్టిన ఫిలిమ్స్లో ఒకటి డర్టీ హరి ఫిల్మ్ ఒకటి మొదలెట్టి, అక్కడి నుంచి మెల్లగా చేసుకుంటా సక్సెస్ఫుల్గా అన్ని స్క్రిప్ట్స్ బాగుంటాయి. కానీ థియేటర్కి వెళ్ళే స్క్రిప్ట్స్ కొన్ని ఉంటాయి, తర్వాత కొన్ని ఓటీటీలో ఆడే స్క్రిప్ట్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే ఓటీటీ వరకు అవన్నీ బాగున్నాయి అని అనిపించింది. ఇప్పుడు ఈ సినిమా
బట్ మీ అబ్బాయితో చేసిన తునిగ తర్వాత 8 years గ్యాప్ వచ్చింది. యా 8 years గ్యాప్. సో అప్పుడే ఇక ఫ్రెండ్స్ వీళ్ళందరూ కాదు. మరి ఆ 8 years గ్యాప్లో ఏంటి ఎంఎస్ రాజ్ చేసిన పని ఏంటి? సుమంత్ మీద కాన్సన్ట్రేట్ చేశానండి. ఒక పక్క తను ఏదో లవర్స్ చేస్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు. వాటిల్లో కానీ ఏదైనా మారుతి లాంటి ఒక పెద్ద డైరెక్టర్ అప్పుడు మెల్లగా ఈ స్టార్టెడ్ బికమింగ్ ఏ బిగ్ డైరెక్టర్. ఒకసారి రండి రష్ చూడండి, మీరు ఏదైనా ఉంటే చూడండి అంటే కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం. ఏదో విధంగా సినిమా సక్సెస్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం. అంటే కొంచెం ఏదో మైండ్ రిలాక్స్ అయింది ఇప్పుడు నాకు. అంటే నేను సినిమాలు తీద్దాం అనే ఉద్దేశం కంటే ఏదో నా మైండ్ ఎక్కడో రిలాక్స్ అయింది. ఎక్కడో ఐ డోంట్ నో, దట్ ఇస్ మై టైం అంతే. టైం ఎక్కడ ఒకసారి ఆగిపోతాం కదండి మనం అక్కడ, అది ఆగిపోయాం అంతే. మరి ఈ ఇన్నేళ్ళ కెరియర్లో సార్ ఎంఎస్ రాజు సంపాదించింది ఏంటి, పోగొట్టుకుంది ఏంటి? సంపాదించింది మంచితనం, పోగొట్టుకున్నది ఏంటనేది నేను కరెక్ట్గా చెప్పలేను. ఫస్ట్ హానెస్టీ పోగొట్టుకోకూడదండి, మంచితనం పోగొట్టుకోకూడదు. డబ్బులు వస్తాయి, డబ్బులు పోతాయి. ఇది ఆ బ్రాండ్ అంటే ఒక పేరు. ఇతను అంటే హానెస్ట్గా ఉంటాడు, హానెస్ట్గా సినిమా తీస్తాడు, ఒకళ్ళు మోసం చేయడు అనేది ఫస్ట్. అంటే ఈ హానెస్టీగా ఉండాలి అన్న ప్రాసెస్లో ఎవరైనా హర్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, నేనే చాలా అంటే హానెస్టీ ఎంత నష్టాన్ని ఇస్తుంది అనేది నేను చూశానండి. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు సంథింగ్ లైక్ ఎన్ఆర్ఏ బేసిస్ మీద ఇచ్చాం. ఓకే, అదొక వెనక్కి ఇవ్వక్కర్లా. సో అందులో ఎంత పోగొట్టుకుని ఉంటాను డబ్బు, నేను ఇవ్వనంటే వాళ్ళు అడగరు. ఒక అడిగినా మెల్లగా ఏమంటే రాజుగారు ఇలా పోయిందండి అది ఇదనంట, సర్లే ఏం చేస్తాం అంటే అయిపోయింది. ఒక మాట నేను చూసుకుంటాననే మాట అనడం వల్ల అది లూజ్ టంగ్ అనుకోను, నా లోపల హృదయం నుంచి వచ్చిన మాట. అక్కడ ఇప్పటికీ కూడా నేను దాని గురించి అంటే ఇలా చేయడం వల్ల నేను ఇబ్బంది పడ్డానేమో లైఫ్లో తర్వాత అనేది నాకు ఎప్పుడు ఉండదు. అలాగే ఉండాలి, అలాంటి జీవితాన్ని బతకాలి. అలాంటి జీవితం సార్ ఎంత ఇప్పుడు అన్ని హిట్లు వచ్చి అంత ఇన్కమ్ కనిపించినప్పుడు వేరే బిజినెస్లో రియల్ ఎస్టేట్ కానీ అంటే మీ తోటి ప్రొడ్యూసర్లో కొంతమంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అలాంటివన్నీ చేస్తారు కదా, మీరు అలాంటివి ఆ బిజినెస్ థాట్స్ ఏమి? యాక్చువల్లీ బిజినెస్ థాట్స్ అంటే దేర్ ఆర్ వెరీ అంటే ఈ రియల్ ఎస్టేట్ అంతా ఈజ్ మై పర్సనల్ థింగ్స్ అండి. యాక్చువల్లీ నేను ఐ డోంట్ వాంట్ టెల్ ఇట్ టు ద ఆడియన్స్. యా ఆఫ్ కోర్స్, నేను కాదంటలేదు. నేను కూడా బిజినెస్లు అంటే జస్ట్ ఒక సైడ్గా ఉన్నట్టే అనుకోండి. నేను దాని గురించి ఎందుకు బయట చెప్పుకోవాలి? ఓకే, అంటే నేను ఇది అడగటానికి ఒక రీజన్ ఉంది సార్. అంటే కెరియర్ పరంగా ఇప్పుడు ఈ ఒక్క టీజర్తో మళ్ళా ఎంఎస్ రాజు బ్యాక్ అనిపించుకున్నారు. బట్ ఫైనాన్షియల్గా ఎంఎస్ రాజు ఇంతకుముందు అన్ని హిట్లు ఇచ్చిన ఎంఎస్ రాజు ఇప్పటికీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అనే అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని అడిగాను నేను. అదే అండి, ఒక్కొక్కరు ఒకటి అనుకుంటారు, అనుకునే ఉండే ఏదైనా పర్వాలేదు. నాకు అది కాదు కావాల్సిందండి. నా సినిమా థియేటర్కి వచ్చి మళ్ళీ నాకు అప్రోచ్ వచ్చిందా లేదా అనేది నాకు కావాలి. మిగతా నా పర్సనల్ మ్యాటర్స్ అనేది ఎవరేమనుకుంటున్నారు అనేది నేనేమి దాని గురించి నేను ఎక్కువ థింక్ చేయను ఎక్కువ. యాక్చువల్గా అది మంచిది కూడా. నేను అస్సలు దాని గురించి ఆలోచించానండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, నేనే కార్లో తిరుగుతున్నాను, లేకపోతే ఇదా నేను రోజు రాత్రిపూట ఏసీ వేసుకుంటున్నానా లేదా, ఇవన్నీ ఇంకోటికి అవసరం లేదు. దే ఆర్ ఆల్ మై పర్సనల్ థింగ్స్ అండి. కాదు సార్, ఇప్పుడున్న సిట్యుయేషన్లో నిర్మాత అనే వాడికి అసలు కమాండింగ్ అనేది లేకుండా పోయిందనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. మీరు మీ పీక్ స్టేజ్లో వరకు అదే ఎలా అసలు నిర్మాత అంటే ఏంటి, A to Z అసలు ఆ రోజు ఏం జరుగుతుందనేది షూటింగ్లో ఫలానా సీన్ చేస్తున్నారు ఇలా అంత కమాండ్ ఉన్న ప్రొడ్యూసర్లు, మీలాగా కమాండ్ ఉన్న ప్రొడ్యూసర్ చాలా తక్కువ. కానీ ఇప్పటి ప్రొడ్యూసర్లకి అసలు సెట్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియట్లేదు అనేది వాస్తవం. దీనికి యాక్చువల్గా నాది ఒకటే ఆన్సర్ అండి. నా పని నేను చేసుకుంటాను. నేను ఎలా కమాండ్గా ఉన్నానో అదే కమాండ్గా ఇవాళ ఉన్నాను, అంతవరకు నేను ఆలోచిస్తాను. బయట ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ.
సో వాళ్ళ దాంట్లోకి నేను దూరి నేను దాని గురించి జోష్యం చెప్పడం, లేదంటే వాళ్ళు ఇలా చేసి ఉండకూడదు అలా చేయాలి అని చెప్పడం అంత స్ట్రెంగ్త్ అంటే వేరే వాళ్ళ దానికోసమని కాదు, అసలు ఇండస్ట్రీ ఇండస్ట్రీ అనేది ఎలాగ వెళ్తుంది ఎలాగా అనేది కాకుండా ఇండస్ట్రీలో సినిమాలు ఏం తీస్తున్నారని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను. ఇండస్ట్రీ పోకడ ఎలా ఉంది, హీరోల పైన ఉన్నారా, లేకపోతే వీళ్ళ కింద ఉన్నారా, వాళ్ళ పైన ఉన్నారా, లేకపోతే ఒకప్పుడు ఎన్టీఆర్లో ఉండేవాడు, ఒకప్పుడు రామానాయుడు గారు వస్తే లేచి నుంచి ఇవన్నీ పక్కన పెడదామండి. ఇప్పుడు తరానికి థింగ్స్ మారిపోతూ ఉంటాయి. అది మనం అప్పటికి ఎందుకు కంపేర్ చేసుకోవాలి? నేనున్న దారిలో నేనున్నాను అంతే. నేను నా తలన అయితే నేనైతే వంచను. నేను తల ఉంచేది ఓన్లీ నా కథకే ఉంచుతాను. సో ప్రజెంట్ ఓటీటీ అనేది రాజ్యం వెళ్తున్న ఇది. కరోనా తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది అనుకున్నాం, కానీ ఊహించని విధంగా బాగా పెరిగిపోయింది. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. కర్ణుడి సావుకి కారణాలు ఏంటంటే చెప్పినట్టు ప్రతిదీ, అంటే అందులో మొదటిది ప్రొడ్యూసర్లకు అవగాహన లేని ప్రొడ్యూసర్లు రావటం, స్టార్స్ రెమ్యునరేషన్, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ పెరగటం, ఇక నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరగటం, అవగాహన లేకుండా ఈ సవాలక్ష కారణాలు అయితే ఉన్నాయి సార్. అంటే సుబ్బారావు గారు ఇప్పుడు కాయగూరలు రేట్లు బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి కదా. ఇదివరకు మీరు 10 ఏళ్ళ కిందట మీరు వెళ్ళి ఏదన్నా స్టోర్కి వెళ్ళి తీసుకోవాలంటే సరుకులు, ఇప్పటికి రేట్లు డిఫరెన్స్ ఉన్నాయి కదండి. అప్పుడు కొన్న గ్యాస్ బండకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది కదండి. మరి ఇండస్ట్రీలో కూడా మారుతాయి కదండి. అంచేత అవన్నీ వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఇప్పుడు ఎక్కడో సత్తా ఉన్నాడని చెప్పను, కానీ మేబీ ఒక పెళ్లి చూపులు లాంటి ఫిలిము మొత్తం మన చేతిలో పెట్టుకుని ఒక దర్శకుడు, ఒక మంచి ప్రొడ్యూసరు ఇంతలో తీయచ్చు, ఇలాగే తీయాలి, ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం అలా తీయాలి అనేలా కూడా ఉంది కదండి. అది సో అది మన చేతిలో లేదనేది కూడా లేదండి. నేను ఇప్పుడు తీసిన సినిమా ఉంది, నేను తీసిన దేవి సినిమా ఉంది, అది నా చేతిలో లేదు. టోటల్ గ్రాఫిక్స్ సినిమా, అది నేను ఆల్రెడీ ఎన్నేసుకున్నాను, మా ఆవిడ చెప్పేసి వినేసాను. అంచేత ఇది మీరు అన్నట్టు ఇది నేను మీది దారి చిన్న ముళ్ళదారి అన్నారు కదా, ముళ్ళదారే, కానీ ముళ్ళని పువ్వులు అనుకుంటా దాని మీద ఎక్కి దాన్ని వెళ్ళడం. నేను అది నీ ముళ్ళు లేకుండా చూసుకుంటానని చెప్పాను కదండి. ఇట్స్ నాట్ ఈజీ. ఆ దారిలోనే వెళ్తామండి. దానిలో వెళ్ళి ఎంతవరకు మన ప్రయత్నం మనం చేస్తామండి. మనం అట్లా అంటే ఓటీటీ తర్వాత మీరు డర్టీ హార్ట్ తీసిన టైంకి ఇప్పటి పరిస్థితులకు కూడా చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఉందండి. మనం మళ్ళీ అదే తరహా సినిమాలు తీస్తే మళ్ళీ పెద్ద ఇష్టపడే రోజులు కాదు. ఒకటే స్టీరియోటైప్ మళ్ళీ మనం చేయలేము కదా. ఈవెన్ నేను యాజ్ ఏ మేకరు మళ్ళీ అదే ముద్దులు, అదే గోల, అదే థింగ్ తీయాలంటే, నాకు కూడా తీయాలంటే, షార్ట్ పెట్టాలంటే నాకు బోరే. ఏదైనా కొత్తదనం ఏదైనా కొంచెం అనుకుంటా ఉంటాను, అట్లా వెళ్తాం. సో ఎప్పుడు ఈ సినిమా రిలీజ్? ఎప్పుడు? అగదా ఇంకొక వారం 10 రోజులు చెప్తానండి. లాస్ట్ ఫేజ్లో ఉంది పోస్ట్ ప్రొడక్షన్. ఈ పోస్ట్ ప్రొడక్షన్ అంతా నా చేతికి వచ్చిన తర్వాత ఓకే అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది, అన్ని గ్రాఫిక్స్ అన్నీ అయిపోయినాయి అని అనుకున్నప్పుడు నేను ఇంకో మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ 9-10 days ఫర్ ఆల్ దిస్. దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు నేను ఇన్ని మంత్స్ తీసి ఇప్పుడు ఏదో అడాప్ట్ చేసి అవన్నీ ఫినిష్ చేయాలని ఉద్దేశం నాకు లేదు. బట్ అయితే చాలా తొందరలోనే వస్తున్నాం కాబట్టి రిలీజ్ చేస్తా టీజర్. సో మీ ప్రొడ్యూసర్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చారు. మీ ప్రొడ్యూసర్ అగదా సినిమాతో మీ ప్రొడ్యూసర్ మొత్తం సేఫ్ అన్న భరోసా మీకు టీజర్ తర్వాత వచ్చింది? అంతకుముందే ఇచ్చానండి భరోసా. నేను ముందు దానికోసమే నా కంబ్యాక్ ఒకటి, తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు బాగుండాలి అనే ఉద్దేశం కూడా, ఈ వర్క్ ఇంత గట్టిగా వర్క్ చేసింది కూడా నన్ను ఇది అది రెండు కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను చేసిందాన్ని. ఓకే, ఉంటారండి వాళ్ళు, దే విల్ బి సేఫ్, దే ఆర్ వెరీ 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 నైస్ పీపుల్, వాళ్ళు దే విల్ బి హ్యాపీ. సో అగదా తర్వాత ఏంటి? వాట్స్ యువర్ ప్లాన్?
ముందు మనం అగదా ముందు అగదాన్ని అంటే టీజర్తో ఆల్రెడీ ఇక బ్యాక్ అన్న ఇది వచ్చేసింది కదా. అంటే మీ దగ్గర ఇంకా స్క్రిప్ట్లు ఉంటాయి ఆల్రెడీ. ఒక సినిమా ఫినిషింగ్ చేసుకొచ్చిందంటే ఇక మిగతా నెక్స్ట్ ఏంటి అనేది కూడా వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్న రోజులు కదా ఇవి. అవునండి. అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉన్న కథల్లో ఏ కథ చెప్పుద్దాం ఆవిడ దాన్ని బట్టి. సో మీ ఆవిడ మీద వదిలేశారా? అంతే. ఓకే. సో థ్యాంక్ యూ సార్. మీ ఒక టీజర్తోనే ఒక మళ్ళా బ్యాక్ అన్న ఒక ఫీలింగ్ అయితే మీరు అందరికీ ఇచ్చారు. ఎంఎస్ రాజ్ బ్యాక్, ఎంఎస్ రాజ్ ఇస్ బ్యాక్ అనేది స్పష్టం అయిపోయింది. రేపు సినిమా కూడా థియేటర్లో ఇదే టీజర్ లాగానే సినిమా కూడా ఆడియన్స్ మెప్పు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదండి, ఎంఎస్ రాజు గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.